ఇప్పుడు సేఫ్ అనేది ఎక్కువ రోజులు ఎవరు దాచిపెట్టలేడు, అర్థమవుతుందా? ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలానే ఈయన గురించి కూడా బయటకు వచ్చేసింది. ఆయన ఒకరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు, అట్ ది సేమ్ టైం ఒకరిని ఒక మాట అనట్లేదు. అదంతా చాలా సేఫ్ గేమ్ అనిపిస్తుంది, అర్థమవుతుందా? ఎందుకంటే ఏ పర్సన్ కైనా కోపం ఉంటుంది, ఏ పర్సన్ కైనా ఒక గొడవ ఉంటుంది ఎవరొకరితో. ఈయనకి ఎవరితో లేదనేది మరీ దారుణం కదా. సో అది కరెక్ట్ అనిపించలేదు నాకు. నామినేషన్స్ ఎలా అనిపించింది? ఆయన కూడా స్టార్టింగ్ ఎవరితో చేసి పాయింట్ లేదు పాపం ఆయనకి, చక్కమని మళ్ళీ ఇంకొక పాయింట్ తీసుకున్నారు అనమాట. సో నేను ఏమంటానంటే సో నేను ఏమంటాను, చాలా ఫన్నీగా నడిచిపోయిందండి నిన్న. బట్ ఎనీవే డిమాండ్ పవన్ చాలా మంది టార్గెట్ చేశారండి. నామినేషన్స్ పరంగా డిమాండ్ పవనే టార్గెట్ చేశారు. ఇది నిజం. మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. బట్ నేను ఏమంటున్నానంటే దీనికంటే ఒకవేళ ఈ రోజు కానీ టుమారో ఆఫ్టర్ టుమారో వాట్ ఎవర్ ఈ 3-4 days ఇంకేమన్నా కానీ మంచి ఏమంటారు కంటెంట్ ఏమన్నా కానీ దొరికితే దాని గురించే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎగిరిపోద్ది ఇది. బట్ అడుగుతారని నా ఫీలింగ్. తనుజ గారు టార్గెట్ చేస్తున్నారు, సంజన గారు టార్గెట్ చేస్తున్నారు, కళ్యాణ్ చేయలేదులే కెప్టెన్ కాబట్టి. ఇంకొకరు ఎవరు, బర్నీ గారు కూడా చేస్తారు అక్కడికి వచ్చి. వీళ్ళందరూ ఏమైపోయిందంటే ఏదో సేఫ్గా చేయాలి. డిమాండ్ పవన్ ఎక్కువ మాట్లాడలేడు, తిరిగి అడగలేడు. ఎందుకంటే అంటే ఆయన చాలా మంచి గొప్ప మనసు, ఏముందో సరే చేస్తారని చేశారులే అని ఉంటుంది. సో అట్లా వీళ్ళందరూ కలిసి ఆయన్ని టార్గెట్ చేస్తారు నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ అర్థమైంది బర్నీ గారి నోట్ల నుంచే వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరిలో కంటే డిమాండ్ పవనే బాగా ఆడతాడని. అక్కడే అర్థమైపోయింది ఎవరు ఆడుతున్నారు. కానీ జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియడం లేదు. మేబీ రీతు గారి వల్ల వీళ్ళందరికీ అర్థం కావట్లేదేమో నా ఫీలింగ్. ఇది రీతు అనేది పక్కన పెట్టేయండి జనాలు. ఇప్పటి నుంచి అయినా డిమాండ్ కనీసం ఎండింగ్ వరకు డిమాండ్ అని కూడా అనండి కొంచెం. బట్ ఫైనల్ కప్ మాత్రం ఇమ్మాయిల్ గారికి ఇవ్వండి, ఎందుకంటే ఆడేది ఆయన. ఏంటండి ఎవరు ఈ నామినేషన్ తర్వాత డిమాండ్ పవన్ కి కళ్యాణ్కి వచ్చినట్టు హైప్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? నేను రావాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చేసింది చాలా మంది వరకు. డిమాండ్ పవన్ ఎక్కడ కూడా తక్కువలో లేడు ఓటింగ్లో. సో మనోడు ఆడుతున్నాడని అందరూ తెలిసింది. కేవలం రీతు గారు కొంచెం ఆ చిన్న రిలేషన్షిప్ వల్ల ఇలా జరిగింది తప్ప, లేకపోతే మాత్రం చెప్తున్నా తనుజ ఎవరు కళ్యాణ్ ఎవరు దుమ్ము దులిపేస్తుండేవాడు డిమాండ్ పవన్. సీరియస్ చెప్తున్నా, ఇది అస్సలు అమ్మాయి వల్ల మిగతాదంతా పోయింది ఇక్కడ. డిమాండ్ పవన్ కప్పు గెలుస్తాడా అంటే నా పరంగా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా 3-4 వారాల నుంచి ఆడుతున్నారు. బట్ నా పరంగా మీకు స్టార్టింగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు, స్టార్టింగ్ నుంచి ఎవరు ప్యూర్గా ఉన్నారు వాళ్ళకే చెప్పాను. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇమ్మాయిల్ గారే ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఇమ్మాయిల్ గారికి ఎక్కడ కూడా తగ్గినట్టు ఎక్కడ అనిపించలేదు నాకు. కాబట్టి ఆయన విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సంజన టైటిల్ విన్నర్ అవుతుంది, అది మా క్యాప్ అబ్బాయి తమ్ముడు ఒపీనియన్. అది తనుజ గారు నామినేషన్ నవ్వు వచ్చింది మెయిన్ థింగ్. ఆయన నవ్వుకోండి అంటుంది, నేను కూడా నవ్వుకొని వదిలేయాలేమో. బిగ్ బాస్ గారు ఎందుకు నవ్వలేదో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఫస్ట్ నామినేషన్ పెట్టింది చేయాలనుకుంది ఇమ్మాయిల్ గారిని. మొత్తం ఆయన ఏడ్చే లోపల ఎమోషనల్ అయిపోయే లోపల ఇప్పుడు కానీ నేను చేశానంటే ఇమ్మాయిల్ గారిని ఇంకా బ్యాడ్ అయిపోతాను బాబు బయట అని చెప్పి ఒక చిన్న థాట్ వచ్చింది. టక్కమని డిమాండ్ పవన్ అనేది వాడికి షాక్ బాబు కూర్చుని వాడికి ఏందిరా నేను ఎందుకు వచ్చాను మధ్యలోకి ఫ్రేమ్లోకి అనేసి. నిజంగా అది చాలా వర్షం అనిపించింది అండి. తనుజ గారు అలా చేయకుండా ఉండాల్సింది నిజంగా. కళ్యాణ్ ఇమ్ముని స్వైప్ చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? భరణి గారు మళ్ళీ నామినేషన్స్ లోకి వచ్చాడు. సో ఆల్రెడీ ఇదో పాయింట్ మర్చిపోయింది నాకు ఇచ్చి. డిమాండ్ పవన్ అందరూ ఉండాలన్నారు కదన్న నామినేషన్స్లో, అందుకని మీరు కూడా ఉండాలని ఇమ్మాయిల్ గారు చేశారు. ఎవరైనా బాబు నాకు కాసేపు నిజంగా 5 నిమిషాలు నాకు నవ్వాగలేదు నాకు. ఏంది వచ్చాది అది కొంచెం చూసుకోవచ్చా, ఏదో ఆయన అన్నాడు పాపం చేసేస్తావా ఏంది నాకు అర్థం కాదు. కొంచెం చూసుకొని ఆడండి. లాస్ట్ వచ్చేసారు, చాలా సీరియస్నెస్ అనేది కొంచెం చూపించండి. చాలా సిల్లీగా తీసుకుంటున్నారు మీరు బిగ్ బాస్ని. ఎందుకలా తీసుకుంటున్నారు ఐ డోంట్ నో. అసలు ఇంతకుముందు అయితే చిరుతపుల్లోకి దూకేవాళ్ళు, వీళ్ళు కలిసి పిల్లిలాగా కూడా దూకట్లేదని నా ఫీలింగ్. ఎందుకు అర్థం కావట్లేదు. ఈసారి నామినేషన్స్ లో ఇద్దరు తప్ప మిగతా అందరూ ఉన్నారు కదా, ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? సుమన్ శెట్టి గారు, బర్నీ గారు నా ఫీలింగ్. ఎందుకంటే సంజయ్ గారు అనుకుంటున్నాను కానీ సంజయ్ గారు వెళ్ళలేరు. లైక్ ఆమె వల్ల ఎంతో కొంత అయినా సరే గొడవలన్నీ కొంచెం అవుతాయి. సో అందుకని ఆమెను పంపించలేదు నా ఫీలింగ్ అనమాట మన వాళ్ళు. సో సంజన గారు ఇక్కడే కాదు హిందీ బిగ్ బాస్ లో కూడా అలానే గొడవలు పెట్టుకొని వచ్చారు, మీరేమంటారు? ఆమె ఆడబడుతుంది ఏడలో పడుతుంది ఆమె అడ్డ అనమాట. అది వేరే అంటే బ్రో వాళ్ళు లైవ్ బ్రో తీసుకుంటాను వాళ్ళు లైవ్ బ్రో అని ఫ్లాష్ మ్యాన్ అని చెప్పిన మధ్యలో. స్టార్ట్.
బిగ్ బాస్ చూసారా నిన్న నామినేషన్స్ ఎలా అనిపిస్తుంది? ఓకే పేరుగానే ఉంది, బాగానే ఉంది. కంపల్సరీ లాస్ట్ లో ఎమాన్యుల్ ఎమోషనల్ అవ్వడం వల్ల మా తనుజ కూడా కరిగిపోయింది. అందుకే మళ్ళీ టౌన్ పవన్కి వెళ్ళిపోయింది మొత్తం. ఒక్కసారి చూసారు ఎన్ని రోజులు ఇమాన్యుల్ తనుజ గొడవ పడి ఉన్నారు. ఇప్పుడేం చూసారు కదా, వన్ సెకండ్ లో పవన్ ఇమాన్యుల్ ఎప్పుడైతే కలం నీళ్ళు కాల్చడం మా తనుజ కరిగిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది, పవన్ బలైపోయాడు అన్నారు. లేదు మా తనుజకు మనసు సున్నితమైన అర్థం అయిపోయింది. ఓకేనా, ఎంత మంది ఎన్ని రకాలుగా అనుకుని చేసినా మా అక్క సున్నితమైన మనసు అర్థం చేసుకుంటారు. ట్రోలింగ్ చేయమంటారు అక్కనే. అక్క చాలా మంచిదిరా. అది ఏడవగానే కరిగిపోతే పవన్ కూడా ఏడ్చేవాడు కదా. ఏడవమన్నాక ఏడితే అయిపోయేది కదా. అసలు ఎవరిని అవతల ఆమె బాదుకుంది కదా, నిజంగా అవతల ఆమె బాదుకునేది చేశారు. కాబట్టి ఎంత ఘనంగా ఎంత ఫైర్ అయినా ఎన్ని గొడవలు పట్టి కొట్టుకున్నా ఆమె పేరుగానే ఆడుతుంది. ఆమె బిగ్ బాస్ విన్నర్. తనుజ ఏంటి కళ్యాణ్ చొక్కాలు వేసుకుంటుంది? కళ్యాణ్ చొక్కాలు వేసుకుంటుంది, బట్టలు లేవులేవాక చొక్కాలు వేసుకుని మాత్రం ఫ్రెండ్ గా మాత్రం షేక్ దానికి కూడా తప్పేనా? ఇప్పుడు రీతు ఒక పక్కన కూర్చొని షేక్ హ్యాండ్ చేస్తున్నా, అంత మాత్రం ఏం చేయట్లేదు అక్క. జస్ట్ మాట్లాడుతున్నాం. ఒక విషయం చెప్పనక్క, ఒక అమ్మాయికి ఎవరైతే ఫేర్ గా హెల్ప్ నేచరే కానీ మాట్లాడే విధానం ఏదైనా కరెక్ట్ గా ఉంటే ఆ తను చెప్పే కాదు ఎవరైనా కనెక్ట్ అయిపో అంటే కనెక్ట్ అయిపోయి ఆ విధులు కాలేదు ఒక ఫ్రెండ్ లాగా. అది ఎవరి నామినేషన్ మీకు నిన్న ఫేక్ అనిపించింది? పవన్ దే ఇప్పించింది. సంటి కుడుతున్నాడు కూర్చున్నాడు. ఒకసారి మా తనుజ ఎప్పుడు పవన్ గుట్ల విషయం చూస్తున్నాడు కదా, అది ఒక్కటే బాధ అనిపించింది అంతే. వేసింది తనుజనేగా, అప్పుడు ఫేక్ తనుజనేగా. ఫేక్ అదక్క. ఇమాన్యుల్ అయితే ఒక్కసారి అట్లా అనడం వల్ల ఇమాన్యుల్ ఎట్లయితే నువ్వు నా ఫ్రెండ్ రా నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు అది అని చెప్పి ఎమోషనల్ అయిపోయాడు కదా. దాని పరంగా పవన్ మీద లేకపోతే ఇమాన్యుల్ అయిపోయింది. ఇమాన్యుల్ ఎప్పుడైతే సెంటిమెంట్ యూస్ ఉంటే ఇమాన్యుల్ అయిపోయాడు పక్క. సంజన గారు నామినేషన్ సంజన గారా ఆమె కూడా కొంచెం పర్లేదు. ఆమె నెక్స్ట్ వీక్ వచ్చింది. బర్నీ గారు అని సంజన గారు కమింగ్ నెక్స్ట్ వీక్ కమింగ్ డబుల్ ఎలిమినేషన్. అంటే సంజన గారు ఆంటీ కాబట్టి బయటకు వచ్చిన అమ్మాయి తనుజ ఆ అమ్మాయి కాబట్టి ఉంటుంది. అదే నా ఫీలింగ్. అంటే తన సంజనకు లవ్ చేసే స్కోప్ లేదు, వీళ్ళకి లవ్ చేసే స్కోప్ ఉందని సస్టెండ్ అవుతున్నారు అనుకో. అన్న ఆంటీలు అమ్మాయిలు బిగ్ బాస్ లో అట్లా ఏం లేదు అన్న, అందరూ ఈక్వల్ అన్న. ఎవరు ఆడితే వాళ్ళు జనాలు ఉంచుతారు. ఇప్పుడు సపోజ్ ఒక లేని సంజన గారు నెక్స్ట్ వీక్ అంట, జనాలు ఇప్పుడు నా ఒక మాట విన్నారుగా, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది కదా. మరి మీ తనుజకు అప్పుడు అంత ఈజీగా పడదు అని ఈరోజు పవన్ కళ్యాణ్ డ్రెస్సులు వేసుకుంటుంది, చిందులు వేస్తుంది. మరి ఏం సంగతి, మరి ఎటు పోతుంది ప్రయాణం? అన్న షర్ట్లు వేసుకుంటే మాత్రం ఉంటుంది అన్న, చెప్పండి అన్న, నాకు అర్థం కాదు. మనసులో ఉండాలి అని చెప్పి నార్మల్ షర్ట్స్ వేసుకుందాం, దానికి కూడా కలపడమే. ఇంకా ఇప్పుడు నార్మల్ గా పవన్ రీతు నైట్ కూర్చొని చెప్పి సంజయ్ గారు రియాక్ట్ అయ్యారు. దాని గురించి మాట్లాడుకున్నా. ఏదో ఒకసారి సెట్ వేసుకుని మాత్రం దాన్నే చేస్తాను. తను సంజన తనుజ ఒకటి చెప్పింది, బయటకు వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో జస్ట్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్. బయటకు లోపల ఉన్నసేపు నేను వాడుకున్నా తర్వాత ఇప్పుడు అందరూ అట్లా పద్ధతులు అన్న బిగ్ బాస్ ఎవరు పద్ధతులు ఎవరు ఏమి లేరు, అందరూ అట్లాగే చేస్తున్నారు. కానీ ఎక్కువ టార్గెట్ చేస్తే మా అక్కనే టార్గెట్ చేస్తున్నారు అంతే.